గుడివాడ కూటమి రాజకీయాల్లో విభేదాలు ఒక్కసారిగా బొగ్గుమన్నాయి. జెండా దిమ్మెపై దాడి ఘటనతో అర్ధరాత్రి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో టీడీపీ జనసేన కార్యకర్తల బాహాబాహి కాస్తలో తప్పింది. నాగవరపాడు జంక్షన్లో జనసేన జెండా దిమ్మను ధ్వంసం చేసేందుకు టీడీపీ నేత నరసింహారావు ప్రయత్నించారు. దీంతో జనసేన కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నారు. టీడీపీ నేతలు కూటమి ధర్మం పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తక్షణమే స్పందించాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వాగ్వాదం కాస్త గొడవగా మారే అవకాశం ఉండడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. జనసేన కార్యకర్తలకు నచ్చిజెప్పి పంపించేశారు. అయితే జనసేన జెండా దిమ్మెపై దాడిని తమపై దాడిగా భావిస్తామంటున్న జనసేన కార్యకర్తలు ఈ విషయాన్ని పార్టీ అధినేత పవన్ దృష్టికి తీసుకువెళ్తామంటున్నారు. అలాగే టీడీపీ నుంచి నరసింహారావును బహిష్కరించాలని, లేని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే రాముకు జనసేన నాయకులు హెచ్చరిక జారీ చేశారు.